ఓకే రమేష్ గారు నాకు వీడియోస్ దొరికాయో చూపిస్తారా మాకు రైతులతో మాట్లాడినవి ఫోటోస్ చూడండి నాకు వీడియో దొరకలేదు రైతులతో మాట్లాడుతున్న ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు మరి వీడియో దొరకలేదు అని అంటే మీకే వీడియోస్ దొరికినప్పుడు మీడియా వాళ్ళకి ఏం దొరుకుతాయి మీరు ఇవ్వండి ఫోటోస్ చూడండి రైతులతో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడుది కనపడుతుంది నిన్నటిది ఇదే రైతులు ఆయన పక్కన ఉన్నారు మీలాగా దొంగ ఫోటోలు చూపించడం మాకు చేత కాదు వాళ్ళలో ఒక్క దగ్గర మామిడి పళ్ళలోనే ఒక్క దగ్గర ఇదే రైతులు ఈ ఇద్దరు రైతులే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నారు సరే సోదరా జగన్మోహన్ రెడ్డి కూడా అదే రైతులు ఉన్నారు మీలాగా మీ కాంగ్రెస్ పార్టీ లాగా అబద్ధాలు చెప్పడం ఇవి మాకు చేత కాదు మేము అబద్ధాలు చెప్పామా నేను చెప్పిన మాటలు ఏమైనా అబద్ధాలు ఉన్నాయి సోదరా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎప్పటిది అని అడిగారు కదా మీరు ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఎప్పటిది అని అడిగారు కదా మీరు రైతులు వాళ్ళతో ఏం ముచ్చరిస్తున్నారండి రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తున్నారు ఇదే ఇదిగో వాళ్ళ ఇంట్లో పేరెంట్ ఉంటే ఇన్విటేషన్ వెళ్ళారా కళ్ళు తెరుచుకుని చూడండి సార్ పేరెంట్ ఏమైనా ఉంటే ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ఇన్విటేషన్ వెళ్ళారా ఇదే రైతులు మళ్ళీ ప్రెస్ మీట్ లో ఉన్నారు అది కూడా చూడండి మీరు సరే మేడం గారు ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు నేను ఇందాక కూడా చెప్పడం జరిగింది నిజంగా ఈ సమస్య అనేది నెల రోజుల నుంచి ముఖ్యంగా అగ్రెసివ్గా గత 15 రోజుల నుంచి ఇది జరుగుతుంది నిన్న నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి 90% మేము కొనేసాం ఈ మామిడి పళ్ళు ఇంకా అసలు ఉన్నది 10% మాత్రమే అని చెప్పారు అదే ప్రెస్ మీట్ లో పక్కన ఉన్న అచ్చెన్నాయుడు గారు 80% మేము కొనేసామని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్తారు ఈ కూటమి మంత్రుల్లోనే వాళ్ళకి కొయిలేషన్ లేదు ఒకళ్ళు 90% అంటారు ఒకళ్ళు 80% అంటారు ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో మొన్నటి నుంచి చెప్పేది అన్నమయ్య జిల్లాలో ఒక 90% కొన్నాము బంగారుపాలెంలో చిత్తూరు జిల్లాలో 80% కంప్లీట్ అయిందని మాట్లాడారు ఇది నిన్న మాట్లాడింది కాదు మొన్నటి నుంచి అదే మాట్లాడుతున్నారు మేము ఎన్ని చేసామని సరే పచ్చి అబద్ధాలే సరే మీరు కాల్ తీసేస్తాం చెయ్యి నరికేస్తాం డిఎస్పీ చెయ్యి నరికేస్తాం ఏంటి ఈ విధ్వంసకర మాటలు ఏంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏంటి సరే మీరు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు రమేష్ గారు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళ మీద కేసులు పెట్టరు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నేను కాలు తీసేస్తా చేయి తీసేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా లేదా లేకపోతే ఇప్పుడు చెప్తున్న ముఖ్య నాయకుల్లో ఎవరన్నా ఏమన్నా మాట్లాడారా లేవు రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పోయేవాడు అంటున్నారు మీరే మనుషుల్ని పెట్టి అలా మాట్లాడించారేమో ఎవరు మీరే మనుషుల్ని పెట్టి నువ్వు ఆ వీడియో జనాన్ని కూడా మేమే పంపించావా రమేష్ గారు ఆ జనాన్ని కూడా మేమే పంపించావా నువ్వు ఆ వీడియోలో జనాన్ని కూడా మేమే పంపించావా చెప్పండి వాళ్ళు ఎవరు వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడితే దానికి ఒక నైతికత ఉండాలా కళ్ళ ముందు మనం అన్ని చూస్తా ఉన్నాం మనుషులు చచ్చిపోతా ఉన్నారు దెబ్బలు తగ్గుతా ఉన్నాయి మీ పర్యటన వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉంది ఆ ఇబ్బంది ప్రజలకు కలగకూడదు అనేటువంటి సోదరి లేకుండా ప్రజలకు ఇబ్బంది పరమావధిగా పెట్టుకొని రాజకీయ ఎజెండా పెట్టుకొని కేవలం రాజకీయాల కోసం రాజకీయ మనుగడ కోసం మీరు చేసినటువంటి రాజకీయ యాత్ర నాయకుడు నారా లోకేష్ ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకంత మంచి పదవి ఇస్తాను ఎప్పుడు రావాలా కనీసం ఆ మాటను చెప్పండి లోకేష్ సీజన్ అంతా అయిపోయినాక బాజాలు మోగించినట్టుంది మీ వ్యవహారం అంతా పంటుందో ఎన్ని టన్నులు మెట్రిక్ టన్నుల పంట ఉండిపోయిందో రైతులు చెప్తారు అక్కడ ఇప్పుడు మంత్రిగా ఫెయిల్ అయ్యారు రాజకీయ పార్టీగా ఫెయిల్ అయ్యారు ప్రజలకు ఇచ్చినటువంటి బంగారు అవకాశాన్ని చెడగొట్టుకున్నారు మిమ్మల్ని ప్రజలు కనీసం ప్రతిపక్ష పార్టీగా ఉండడానికి కూడా మీకు అర్హత లేదని చెప్పి క్లియర్ కట్ గా అట్లా కాదండి మీరు గతంలో కాదు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటే నేను ఇంకా అందరూ ఏమనుకున్నారంటే వైసీపీకి వైనాట్ 175 అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం వైసీపీకి 175 కాదు కూటమికి వైనాట్ 175 అన్నారు ఎందుకంటే ఆయన పరిపాలన గురించి ఆయనకు అవగాహన ఉంది కాబట్టి వైసీపీకి ఎట్టి పరిస్థితిలో 175 ఓడిపోతామనేటువంటి మాటని
రివర్స్ లో మీ నాయకత్వం అర్థం చేసుకుంటారు రైట్ కాబట్టి కిరణ్ గారు ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడదాం. కిరణ్ గారు మామిడి రైతులు కిరణ్ గారు రమేష్ గారు ఇంకా మాట్లాడదాం. రమేష్ గారు ఓకే కిరణ్ గారు మామిడి రైతులు జగన్ ని కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారని మాట్లాడుతున్నారు. ఎందుకు అడ్డుకున్నారు? అంతమంది ఎందుకు మోహరించారు? కేవలం ఒక 500 మందికి మాత్రమే మీరు అనుమతి ఎందుకు కేటాయించారు? ఇంకొంతమంది రాకుండా ఎందుకు అడ్డుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ ని కలవకుండా ఎందుకు అడ్డుకున్నారు పోలీసులు రైతుల్ని? మేడం, మీరు అనంతపురంలో హెలిప్యాడ్ దగ్గర ఏం జరిగిందో చూశారు. అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. విఐపి ఉన్నాడు. విఐపికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఎవరి మీద నిందేస్తారు? ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానిదే కదా. కాబట్టి అక్కడ నియమ నిబంధనలు పెట్టారు. దాంతో పాటుగా మొన్న 3 మరణానికి కారణమయ్యారు. అటువంటి ఇంకొక మరణం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు చాలా మంచి ఉద్దేశంతో వారికి నియమ నిబంధనలు ఇచ్చారు. మేమేం మిమ్మల్ని తిరగలేదు కదా. ఇలాగా మేమేమి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయలేదు కదా. మేము అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేశాం. స్వేచ్ఛగా ఈ భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా తిరగండి అని చెప్తున్నాం, తిరగొద్దని చెప్పట్లేదు. మీకు తిరిగే అవకాశం ఇస్తే దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టింది. ఇన్ని క్వింటాలే కొంటాం లేదా ఇన్ని టన్నులే కొంటాం అనేటువంటి నిబంధనలు పెట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి నియమ నిబంధనలు పెట్టలేదు. ఒక రైతు 100 క్వింటాలు చేసినా సరే 100 క్వింటాలు 100 టన్నులైనా సరే మేము కొంటామని చెప్పి కొంటా ఉన్నారు. ఆన్లైన్ చేస్తున్నారు. అంతా ఒక సిస్టమేటిక్ గా చేస్తా ఉన్నారు. మేము ఎక్కడ రైతుకి వచ్చేటువంటి ఏ రూపాయిని కూడా మేము అడ్డు పెట్టట్లేదు. చాలా సహృదయంతో వారికి అండగా ఉండాలనేటువంటి విధానంలో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మీ ఇప్పుడు ఇందాక కాంగ్రెస్ ఏదో ఎక్కువ పంట వచ్చింది అన్నారు. ఎక్కువ పంట వచ్చినప్పటికి కూడా మేము ఎక్కడా కూడా దాన్ని వెనకడుగు వేయట్లేదు. అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారు? గతంతో పోల్చుకుంటే చాలా రేట్లు అధికంగా వచ్చింది కాబట్టి అయినప్పటికి కూడా మేము అందరికీ ఎన్ని టన్నులు వచ్చినా సరే అన్ని టన్నుల్ని కొంటున్నాం. ఎక్కడా కూడా ఏ రైతును కూడా మీరు ఇన్నే తీసుకురండి వీటి వరకే మేము కొంటామని చెప్పట్లేదు. కాబట్టి రైతు విషయంలో ఈ ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్ గా ఉంది. వారికి సహాయం చేయాలా, వారికి తోడ్పాటునివ్వాలా. వారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటున్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంటే రాష్ట్రంలో అశాంతి క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో నేను కూడా పోలీస్ శాఖని విజ్ఞప్తి చేస్తా ఉన్నానండి. నిన్న చేసినటువంటి ఈ కార్యక్రమం చేసినటువంటి పోలీసుల పైన దాడి చేసినటువంటి వారు కానివ్వండి, నిబంధనలను ఉల్లంఘించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి.